ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అభిషేకముతో తన ప్రవక్తను అభిషేకించి ఆయన ప్రవక్తలో నుంచి గొప్ప జీవాన్ని మీ లోపలికి విడుదల చేయబోతున్నాడు. ఆయన ప్రత్యక్షతను ఈ సమయంలో మీరు చూడబోతున్నారు. కొన్ని నిమిషాలలోనే దేవుని సంచలనాత్మకమైన కార్యములను మీరు చూడబోతున్నారు. రిటే వాల్యూ టీకర హమ చందరవే. పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యమును చేయడం ప్రారంభించి ఉన్నారు. టెలివరే హిబ్బికుర హమజందురవే. ఆయన జీవం మీ లోపలికి విడుదల కాబోతుంది. హల్లెలూయా హల్లెలూయా. సహోదరుడా, రాజబాబు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రాజబాబు, ఇదిగో దేవునిలో ఎంతో ఆశతో ఎదగాలని ఆశపడుతున్నావు, కానీ వెనుకకు వెళ్ళిపోతున్నావు. ఒకానొక రోజున ఎంతో ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో ఎదిగిన వాడవు, ఇప్పుడు వెనుకకు జారిపోతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన దివ్య అభిషేకం నీ పైకొస్తుంది. మళ్ళీ దేవుని యొక్క మహిమ కొరకు దేవుడిని నిలవబెట్టబోతున్నాడు. ఆయన శక్తితో నీవు నిలవబడి ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నావు. ఆయన పరిచర్యలో నీవు బలంగా వాడబడతావు. రెటే భైర్యుని కమరహజద్రోషకరవే లుట్రెమేవరి కమహజంద్రవే. సహోదరి కృపామణి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ కడుపులో క్యాన్సర్ గడ్డలున్నాయి. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనకు అభిషేకం ఇప్పుడే నీ పైకి విడుదలవుతుంది. నీ గర్భములో ఉన్న క్యాన్సర్ గడ్డలు దేవుడు కరిగిస్తున్నాడు. రెమ్యూలిటికెమెరివ జుద్రో షలివేరియు కమమమ. ఆయన శక్తితో ప్రభు నిన్ను నింపి ఇప్పుడే బాగు చేస్తున్నాడు. క్రోతిలి మెంట్రులో సుధారవే. సహోదరుడా కొర్నేలి, దేవునితో మాట్లాడుతున్నాడు. కొర్నేలి, ఇదిగో పక్షవాతంతో బాధపడుతున్నావు కదా కొర్నేలి, దేవుడు ఇప్పుడు నిన్ను దర్శిస్తున్నాడు. కొర్నేలి, ఆయనకు అభిషేకం నిన్ను కమ్ముకుంటుంది. క్లేట్రే మెజురి మహారా సందరవే క్లో రజదిరి వెక్యూటి క్లంబోరవే. ప్రభు నిన్ను బాగు చేస్తున్నాడు. ధైర్యం కలిగిండు. పిల్లలు లేక బాధపడుతున్న సరోజిని, దేవుడితో మాట్లాడుతున్నాడు. సరోజిని, దేవుడు ఈ 2 నెలల్లో నీకు గర్భఫలం కన్ఫర్మ్ చేయబోతున్నాడు. 13 సంవత్సరాలుగా నీకు పిల్లలు లేరు కదా, దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని ఈ సమయంలో చేస్తున్నాడు. క్రెట్రోలిషిమ్మే మౌరాకమాందరవే హురాజాదిలి హక్రోదరి అని ఇంకృతవే. అభిషేకం విడుదలగునుగాక. థ్యాంక్ యూ ఫాదర్. వందనాలు స్వామి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ వర్షం కృమ్మరించబడునుగాక. ఇక్కడున్న ప్రతి ఒక్కరిపై నీ యొక్క అభిషేకం ప్రవాహం వలె దిగువచ్చునుగాక. కృప ఇచ్చి అభిషేకించమని, అద్భుతాలు సృష్టించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తున్నారు కదా దేవుని యొక్క సంచలనాత్మకమైన ఆయన కార్యములను. ప్రైజ్ ద లార్డ్. ప్రభు ఇక్కడ కూడిన మీ అందరిపై ఆయన యొక్క అభిషేకాన్ని విడుదల చేసి అద్భుతాలు చేయబోతున్నాడు. కొన్ని నిమిషాల్లోనే మీరు గొప్ప అద్భుతాలు చూస్తారు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి దిగులు పడకండి, ధైర్యం కలిగి ఉండండి. మీకు ఏ సమస్య ఉన్నా సరే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల అద్భుతాలు చేయబోతున్నాడు. ఎటువంటి రోగమైన, చేతబడి శక్తులతో పీడింపబడుతున్నా, పిల్లలు లేక బాధపడుతున్నా, కోర్టు సమస్యలతో నలిగిపోతున్నా,
పక్షవాతమైన, క్యాన్సర్ వ్యాధి అయినా దేవుడు బాగు చేయబోతున్నాడు. క్రెన్ని మెల్యూ డేరీ షుగర్ రజ దరవే. కాబట్టి కాల్ చేయండి, రండి. దేవుని యొక్క అభిషేకాన్ని, ఆయన శక్తిని మీరు చూడబోతున్నారా? ఆమేన్. దేవుడు చేసిన మహత్తరమైన కార్యాలను ఒక 2 మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. గొప్ప మిరాకల్స్, గొప్ప అద్భుతాలు, దేవుడు చేసిన కార్యాలు. ఎస్, నేను ఆ సాక్ష్యాలు వివరిస్తూ ఉండగానే మీలో ఒక రకమైన మార్పు కలుగుతుంది. దేవుని అభిషేకం మీ లోపలికి విడుదల కాబోతున్నాడు. ఎస్, కడప నుండి వేణి అయ్యగారు, చాలా కాలంగా నేను బ్లీడింగ్ వ్యాధితో బాధపడుతున్నాను. విపరీతంగా బ్లడ్ పోతూ ఉంటుంది. ఎన్నో హాస్పిటల్స్కి తిరిగాను, ఎంతోమంది డాక్టర్లను సంప్రదించాను, కానీ నా వ్యాధి బాగవలేదు. అయ్యా, మీరు ప్రార్థన చేశారు, మీరు ప్రార్థన చేసిన వెంటనే నా బ్లీడింగ్ వ్యాధి తగ్గిపోయింది. ఇప్పుడు ఆ ప్రాబ్లమే లేదు, పూర్తిగా దేవుడు నన్ను స్వస్థపరిచి ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2వ సాక్ష్యాన్ని మీ ముందుంచుచున్నాను. కర్నూలు నుండి రత్నం దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయ్యా, నా కుమార్తెకు 10 సంవత్సరాలుగా పిల్లలు లేరు. అటువంటి సందర్భంలో నా కుమార్తెకు పిల్లలు పుట్టాలని మీ చేత ప్రార్థన చేయించాను. మీరు ప్రార్థన చేసిన ఆ నెలలోనే దేవుడు నా కుమార్తెకు గర్భఫలం అనుగ్రహించి ఉన్నాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తున్నారు కదా, సంచలనాత్మకమైన కార్యాలను ప్రభువు చేయుచున్నాడు. ఆమేన్. ఈ సమయంలో దేవుడు తన శక్తివంతమైన సందేశముతో మనలను ఆయన అభిషేకముతో నింపాలని ఆశపడుతున్నాడు. ఈరోజు వర్తమానం ఏంటో తెలుసా? ఊహకు మించిన దేవుని ప్రేమ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ఊహకు మించిన ప్రేమతో ఆయన మనలను ఎలా ప్రేమిస్తున్నాడో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎస్, 100% ఆయన అతీతమైన సంచలనాత్మకమైన ప్రేమ ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడు కని విని ఎరుగని ఉన్నతమైన ప్రేమను మనం కొన్ని నిమిషాల్లోనే చూడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది. మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా దయచేయు శక్తి గల దేవుడు. ఆమేన్. ఊహించిన దానిని దేవుడు ఇచ్చాడు, ఇస్తాడు, ఇవ్వబోతున్నాడు. ఊహకు మించి కూడా ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఈ మాట ద్వారా ఆయన విశాలమైన విస్తారమైన ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా ఎంత విస్తారమైన కృప మన ఎడల కనుబరిచి ఊహిస్తే చాలు, ఊహిస్తే చాలు, దానికంటే బెటర్, బెస్ట్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు ఉదాహరణకు ఇలాంటి వ్యక్తి కావాలి అని నీవు వివాహం కొరకు, నీ జీవిత భాగస్వామి కొరకు నీవు ప్రార్థన చేసుకొని ఉండొచ్చు.
వ్యక్తి ఎంత హైట్ ఉండాలి, ఎంత కలర్ ఉండాలి, ఆయన ఎంత భక్తిపరుడై ఉండాలి, ఆయన ఇలా ఉంటే బాగుంటుంది, ఆయన దేవుని కొరకు ఆశ గలవాడై ఉండాలి, దేవుని పని చేయవాడై ఉండాలి. ఇలాగా ఒక రకంగా నీవు ఒక ఊహలో నీ యొక్క జీవిత భాగస్వామి గురించి నువ్వు ఆలోచించవచ్చు. దేవుడు నీ ఊహను చూసి, నీ ఆశను చూసి, దానికి మించి, ప్రైజ్ ద లార్డ్, దానికి మించి, నీ ఊహకు మించి దేవుడు నీకు నీ జీవిత భాగస్వామిని, గొప్ప భాగస్వామిని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. దేవుడు ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను. ఒక 25,000 శాలరీ ఉన్న జాబ్ దొరికితే చాలు అనుకున్నావు అనుకో, నీ ఊహల్లో. ఒక 50,000 రూపాయలు జాబ్ దొరికితే చాలు అని నీ ఊహల్లో అనుకున్నావు. కానీ నీ ఊహకు మించి నీకు 1,00,000 రూపాయలు శాలరీ ఉండే ఉద్యోగాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు అలాగా? ఆయన ప్రేమ మన ఊహకు మించి మన మీద కృమ్మరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుమారుల గురించి అదే ఆలోచిస్తున్నావేమో, నీ లైఫ్ గురించి అదే ఆలోచిస్తున్నావేమో, నీ గృహము ఎలా ఉండాలో నువ్వు ఆలోచించుకుంటున్నావేమో. నీవు ఊహించిన దానికంటే ఉన్నతమైన గృహాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నీ ఊహించిన దానికంటే గొప్ప సేవనికి ఇవ్వబోతున్నాడు. నీవు ఊహించిన దానికంటే ఉన్నత స్థానంలో దేవుడు నీ పిల్లల్ని పెట్టబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంత ప్రేమను నీకు కనపరుస్తున్నాడు అంటే దాని వెనుక ఏముంది? ఆయన నీ కొరకు పెట్టిన ప్రాణం ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఆయన నీ కొరకు కార్చిన రక్తం నీ కొరకు ఇంకా ప్రవహిస్తూ ఉంది. కాబట్టి ఆ రక్తములో నీ బంధాన్ని పెంచుకోవాలి. ఆ రక్త బంధములో నీవు పుట్టాలి. క్రీస్తు బిడ్డగా నీవు పుడితే, ఆయన రక్తాన్ని పంచుకొని పుడితే ఖచ్చితంగా నీ ఊహకు మించి గొప్ప అద్భుతాలు నీ పట్ల ప్రభు చెయ్యబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రల్యూటెకే మెరు శిభ్య బాబారా నెమెల్ యూరిక మహజద్రుషకరవే. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనాన్ని చూస్తే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురేమో గాని నేను నిన్ను మరువను. ఇది యేసయ్య నీతో మాట్లాడుతున్న మాట. ప్రభు ఈ సమయంలో నీకు ఇస్తున్న వాగ్దానం. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరచునేమో కానీ నేను నిన్ను మరువను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ తల్లి నిన్ను మర్చిపోయిందేమో, నీ తండ్రి నిన్ను వదిలిపోయాడేమో, నీ తల్లి నిన్ను విడిచి మర్చిపోయిందేమో, నీ తల్లి నిన్ను ద్వేషిస్తుందేమో, నీ తండ్రి నిన్ను దూరం పెడుతున్నాడేమో, నీ బంధువులు నీకు దూరం అయిపోయారేమో, నీ స్నేహితులు నీకు దూరం అయిపోయారేమో, నీ ఆస్తులు నిన్ను వదిలిపోయాయా, నీ స్నేహితులు నిన్ను మోసగించారా? నో ప్రాబ్లం, ఏమీ దిగులు పడాల్సిన పని లేదు. ఓ మహత్తరమైన శక్తితో ప్రభు నిన్ను తాకబోతున్నాడు. ఓ మహత్తరమైన ప్రేమను నీ ఎడలు కనబరచబోతున్నాడు. ఆయన యొక్క అభిషేకంతో నిన్ను పట్టుకోబోతున్నాడు. ఆయన విస్తారమైన కృప, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన ప్రేమ నీ ఎడలు కనబరిచి నీ ఊహకు మించి. ఆమేన్. నా తల్లి నన్ను ప్రేమించకుండా అయిపోయిందే,
ఆ తల్లి ప్రేమ నాకు దొరుకుతుందా అనుకుంటున్నావు కదా? నీ తల్లికి మించిన ప్రేమ దేవుడు నీకు ఇస్తున్నాడా? నీ తండ్రి కంటే మించిన ప్రేమను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎస్, ఖచ్చితంగా. హల్లెలూయా. మరొక వచనాన్ని చూద్దాం. కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. 139వ కీర్తన 4వ చరణం. యెహోవా మాట నా నోట రాక ముందే, యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే మనం ఊహించిన ఆ మాటను దేవుడితో చెప్పడానికి మన నాలుక మీదకి రావాలి. ఆ మాట మన నాలుక పైకి ఆ మాట రాక మునిపే దేవుడు ఆ మాటకు జవాబిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే ఈ రోజున ఒక పెద్ద కార్యాన్ని నువ్వు చేపట్టబోతున్నావు, పెద్ద పనిని నువ్వు చేయటానికి పూనుకుంటున్నావు. దానికి ముందు నువ్వు ఆలోచిస్తున్నావు. నీవు ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఈ రోజు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నీవు రాసిన ఎగ్జామ్లో నీ ఊహకు మించి దేవుడు నీ ఎడల అద్భుతం చేయబోతున్నాడు. నీకు పిల్లలు లేరా, నాకు పుట్టరేమో అనుకుంటున్నావు కదా? నీ ఊహకు మించి అద్భుతం చేయబోతున్నాడు. ఎస్, ఖచ్చితంగా. ఈ క్యాన్సర్ వ్యాధి తగ్గుతుందా అనుకుంటున్నావేమో, దేవుడు నీ ఊహకు మించి అద్భుతం చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కీర్తనకారుడు పలుకుతున్న మరొక మాటను మనం చూద్దాం. చాలా బాగుంటుంది, చాలా అద్భుతమైన మాట. 37వ కీర్తన 4వ చరణం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రైజ్ ద లార్డ్. ఆయన మన తండ్రి అండి. ఆయన మన యజమానుడు. ఆయన మనల్ని పుట్టించాడు. ఆయన రక్తాన్ని పంచుకొని పుట్టాం మనం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ ప్రాణం పెట్టిన వాడు మన హృదయంలో వచ్చిన వాంఛ, కోరిక ఆయన తీరుస్తాడట. ప్రియ దేవుని బిడ్డలారా, నా లైఫ్లో నేను అనుభవిస్తున్నాను, మీకు చెప్తున్నాను. నా లైఫ్లో ఆయన ప్రేమను బహు విస్తృతముగా అనుభవిస్తున్నాను. దానిని మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. నా హృదయంలో ఆశ కలిగితే చాలు, అది ఖచ్చితంగా నెరవేరిపోతుంది. ఎందుకో తెలుసా? నేను ఆయన్ని బట్టి సంతోషిస్తున్నాను, ఆయన్ని విశ్వసిస్తున్నాను, ఆయన ఏమైనా ఇవ్వగలడని నమ్ముతున్నాను, ఆయన ఏమైనా చేయగలడని సంతోషిస్తున్నాను, ఆయనను బట్టి ఆనందిస్తున్నాను. కనుక దేవుడు నా లైఫ్లో అద్భుతాలు చేస్తున్నారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆయన శక్తివంతమైన కార్యములను, ఆయన బలమైన కార్యములను నా పట్ల జరిగిస్తున్నాడు, మీ పట్ల కూడా చేయబోతున్నాడు. ఆమేన్. యెహోవాను బట్టి సంతోషించు, దేవుని బట్టి సంతోషించు, నీ కొరకు ప్రాణం పెట్టిన వారిని బట్టి సంతోషించు. నీ సమస్యలను బట్టి కృంగిపోవలసిన అవసరం లేదు. నీకెదురవుతున్న శ్రమను బట్టి కృంగిపోవలసిన పనే లేదు. నీకెదురైన ప్రాబ్లమ్స్ను బట్టి దిగులు పడిపోవలసిన అవసరమే లేదు. ఆయనను బట్టి సంతోషించు. నా దేవుడున్నాడు నాకు చాలు, నా దేవుడున్నాడు నాకు చాలు అని సంతోషించుము. మహా అద్భుతాలు నీవు చూస్తావు. ఆయన నీ హృదయంలో ఉన్న ఆ ఆశను, నీ హృదయంలో ఉన్న ఆ వాంఛను నువ్వు అడగక ముందే ఆయన తీర్చేస్తాడు. ఎస్, ఖచ్చితంగా. ఆమేన్. అయితే ఆయన రక్తములో కడగబడు, ఆయన సొంత బిడ్డవైపో, ఆయన రక్తములో నీ జన్మ ఉండాలి, ఆయన రక్తాన్ని పంచుకొని నువ్వు పుట్టాలి. కాబట్టి
ఆయన కొరకు నువ్వు అంకితం అయిపోతే నీ హృదయ వాంఛలన్నీ ప్రభు తీర్చబోతున్నాడు. ఆయన సొంత బిడ్డవైపోతే నీ ఊహకు మించి దేవుడు మహత్తరమైన కార్యాలు చేయబోతున్నాడు. కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. లేషరే భేక్యూరి కమార హమాజంద్రు దవే. అభిషేకం ఇక్కడ విడుదలగునుగాక, అభిషేకం ఇక్కడ విడుదలగునుగాక, అభిషేకం ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపై విడుదలగునుగాక. రెండ్రెలేశ్వరి ధరవే. అభిషేకం ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిపై విడుదలగునుగాక. రెండ్రెల్ యోరి ఖమ హరజంద్రు శలి భికారాధరవే. సహోదరి కృపారాణి దేవునితో మాట్లాడుతున్నాడు. కృపారాణి దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇప్పటికీ 9 సంవత్సరాలుగా నీకు పిల్లలు లేరు. దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు. నీకు పిల్లలు అనుగ్రహించబడుతున్నారు. రిమే ట్రెల్యూ రికమ్మ హజద్రోష కలవే. సహోదరి త్రివేణి దేవునితో మాట్లాడుతున్నాడు. త్రివేణి, నీ పిల్లలని మాట వినడం లేదు అని ఎంతో దిగులుతో, బెంగతో, బాధతో బ్రతుకుతున్నావు. వారు తొట్టిల్లిపోతున్నారు అని, లోకములో తిరుగుతున్నారు అని, దేవునికి దూరం అయిపోయారని కన్నీటితో నీవు చేస్తున్న ప్రార్థన ప్రభు సన్నిధికి చేరి ఉన్నది. దేవుడు ఒక గొప్ప మిరాకల్ చేస్తున్నాడు. నీ బిడ్డలను దేవుడు మార్పులోనికి తీసుకొని రాబోతున్నాడు. గొప్ప మార్పు నువ్వు చూస్తావు. నీ పిల్లలు నీ మాట వినున్నట్లుగా దేవుడు చేయబోతున్నాడు. రేషలి కమహమరియనంద్రుదవే. సహోదరి అభయ దేవుడినితో మాట్లాడుతున్నాడు. అభయ, ఇదిగో నీ భర్త వలన ఎంతో వేదన, బాధ అనుభవిస్తున్నావు. నీకు కలిగిన వ్యాధిని బట్టి నీ భర్తే నిన్ను నిందిస్తూ ఉన్నాడు. నీకు కలిగిన బలహీనతను బట్టి నీ భర్తే నిన్ను దూరం చేసుకుంటున్నాడు. క్లేట్రే మేషుక్కరంద సదరవే. ఆరోగ్యం నీకు సహకరించట్లేదు. ఒక ప్రక్కన నీ భర్త నీకు సహకరించట్లేదు. కన్నీటితో బ్రతుకుతున్నావు కదా. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన అభిషేకం నిన్ను కమ్ముకుంటుంది. ఇప్పుడే ఆయన జీవముని లోపలికి విడుదలవుతుంది. ధైర్యం కలిగిండు. ప్రభుని భర్తను మార్చబోతున్నాడు. నీకు ఆరోగ్యాన్ని ఇప్పుడే కలుగు చేస్తున్నాడు. రల్యుతేని మారహ సంద్రోష కలి అనంద్రుదవే. సహోదరి సులోచన రాణి దేవునితో మాట్లాడుతున్నాడు. సులోచన రాణి, ఇదిగో నీకు ఒక ఉద్యోగం కావాలని ఎదురు చూస్తున్నావు కదా. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. త్వరలోనే నీకు ఒక గొప్ప ఉద్యోగాన్ని ప్రభు కలగజేయబోతున్నాడు. ధైర్యం కలిగిండు. ఒక గొప్ప అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. రైటెలే భేర్యూరి కమ హరజందురవే. ఈ సమయంలో ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క అభిషేకం విడుదలవుతుంది. దేవుని శక్తితో ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు నింపబడుతున్నారు. రెమే ట్రెల్యూరి కమ జంద్రో షలివేరి మానమంద సదరవే. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప విడుదలను మీరు కలగజేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడి ఉన్నారా? మిమ్మల్ని దర్శించి ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు మీ జీవితాల్లో సృష్టిస్తున్నాడు. కాబట్టి ఎవరు ఎటువంటి ప్రాబ్లంలో బాధపడుతున్నా, అది ఎటువంటి వ్యాధైనా కావచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయినా కావచ్చు, చేతబడి శక్తులైనా కావచ్చు, పిల్లలు లేక బాధపడుతున్నా కావచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే తప్పకుండా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. డైరెక్ట్గా రండి, కాల్ చేసి రండి. దేవుడు మీకు గొప్ప విడుదలను కలగజేయబోతున్నాడు. దేవుడు తన యొక్క శక్తితో ఈ కడవరి కాలంలో ఆయన ప్రవక్తగా నన్ను నియమించుకొని ఆయన శక్తిని ప్రపంచానికి విడుదల చేస్తున్నాడు. కాబట్టి ఆయన శక్తిని మీరు రిసీవ్ చేసుకుంటారో గొప్ప విడుదలను మీరు పొందుతారో. దిగులు పడొద్దు, తప్పకుండా ఫోన్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే మీలో ఎవరైనా ప్రేయర్ మీటింగ్ పెట్టుకోవాలి అనుకుంటే తప్పకుండా నన్ను ఆహ్వానించండి. నేను తప్పకుండా వస్తాను. మీకు డేట్ ఇచ్చి డేట్ ప్రకారంగా వస్తా. ఓకే. తర్వాత ఈ పరిచర్యను ఎంతో భారంతో కొనసాగిస్తున్నాం. ప్రభు ఒకవేళ మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా మీ సహకారం అందించండి. అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. సుమారుగా 2 సంవత్సరాల నుంచి
మందిరం ఆగిపోయిన పరిస్థితిలో ఉంది. మీరు చూస్తున్నట్టుగా ఆ మందిరం మళ్ళీ పునరుద్ధరించబడాలి, కన్స్ట్రక్షన్ జరగాలి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా ఆ మందిరానికి మీ చేతులను కలపండి, మీ సహకారం అందించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించబోతున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మనం శాశ్వత కాలం ఉండిపోం. ఈ లోకం మనకి శాశ్వతం కాదు. నిజంగా క్రీస్తు రక్తాన్ని పంచుకొని పుట్టిన మనం ఆయన కొరకు బ్రతకవలసిన వారమై ఉన్నాం. ఆయన పని చేయటానికి భూమి మీదకి వచ్చాం, అంతేగాని మన సుఖభోగములను అనుభవించి వెళ్ళిపోవటానికి కాదు. ఈ మట్టి బ్రతికి మట్టిలో మట్టి అయిపోవటానికి కాదు. దయచేసి గమనించండి. దేవుని పని కొరకు రోషం తెచ్చుకోండి. తప్పకుండా మందిరం పనిలో మీ చేతులు కలపండి. త్వరగా మందిరాన్ని నిర్మాణంలోనికి తీసుకొద్దాం, త్వరగా పూర్తి చేద్దాం. దేవుడు మిమ్మను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు అద్భుతమైన స్వస్థత ప్రార్థన, విడుదల ప్రార్థన. మన హైదరాబాదు నగరంలో ఉప్పల్ బస్ స్టాప్ పక్కనే క్యాంపస్ షోరూమ్ ఎదురుగా అద్భుతమైన స్వస్థత ప్రార్థన జరుగుచున్నది. తప్పకుండా రండి, గొప్ప విడుదల పొంది వెళ్ళండి. ఆమేన్. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు అభిషేక ఆరాధన హైదరాబాద్ ఉప్పల్లో జరుగుతుంది. తప్పకుండా పాల్గొనండి, అద్భుతాలు చూడండి. దురాత్మ శక్తులతో పీడింపబడుచున్నారా? భయంకరమైన రోగములతో బాధపడుచున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోయి ఉన్నారా? ఎవరికి చెప్పుకోలేని భయంకరమైన సమస్యలతో కుమిలిపోతున్నారా? అయితే రండి, అద్భుతమైన విడుదల పొందండి. శక్తివంతమైన తైలాభిషేక ప్రార్థన మన హైదరాబాద్ నగరంలోనే జరుగుచున్నది. ప్రతి గురువారం సాయంత్రం 6 గంటలకు ఉప్పల్ బస్ స్టాండ్ కమాన్ లోపల హెచ్డి బేకరీ ప్రక్కనే హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9849130812 9849130812. వివరములకు సంప్రదించండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు 2-4-71/A హెచ్డి బేకరీ పక్కనే ఉప్పల్ కమాన్ లోపల హైదరాబాద్ 5,39,000. మా ఫోన్ నెంబర్ 9849130812.